ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముందుగానే ధన్యవాదాలు చెప్తూ, ఏది ఎదుటివారు చేసేది ఏది నీకు నచ్చట్లేదో అది ఎదుటివారికి చేయకుండా ఉండడం, ఏది ఎందుకు నచ్చడం లేదో దాన్ని గట్టిగా చెప్పడం. ఇంతకుముందు మీరు చెప్పారు కదా, జరుగుతున్నదేదో గట్టిగా చెప్పడమే గొప్ప విప్లవం. కల్చరల్ ఇంపీరియజం ఈ మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచి రాజ్యాంగాన్ని కూడా పక్కకు నెట్టి మనువాదాన్ని ముందుకు తెస్తున్నటువంటి ఈ సందర్భంలో, బళ్ళన్నీ మోయించి గుళ్ళను నిర్మిస్తున్నటువంటి ఈ సందర్భంలో, తిండి పేరుతో, బట్ట పేరుతో, రంగు పేరుతో, ప్రాంతం పేరుతో వివక్షకు గురి చేస్తున్న ఈ సందర్భంలో రచయిత్రులుగా వారు ఏ రూపంలో అయినా రచనలను రాయాలి. తప్పనిసరిగా రాసిన దాన్ని పాటించాలి. రాసేదొకటి కూసేదొకటి కాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం, హంతకుడే సంతాప సభలు పెడుతున్నాడు. అట్లాంటి సమాజాన్ని చూస్తున్నాం. మన వివక్షకు ఎవరు కారకులో వాళ్ళే గిల్లి జోలపాడుతున్నారు. ముందు మనకు శత్రువు ఎవరో పొద్దున్నుంచి వింటున్నాను, మన్ని ద్వేషించేవాడిని ప్రేమించాలి. ద్వేషించేవాడిని ప్రేమించుకుంటూ కూర్చుంటే హత్యలే జరుగుతాయి. అవే కదా జరిగేది. ముందు వాడి ద్వేషానికి కారణం ఏంటో, వాడి ఈగోని సాటిస్ఫై చేయాలని మనం ప్రయత్నిస్తే ప్రేమ అట్లానే కదా. ప్రేమించడము అంటే అదే కదా. మన జీవితకాలం సరిపోదు. విశ్వైక ప్రేమ, వసుదైక కుటుంబం పాటిస్తే బాగానే ఉంటుంది. మనం బాయి బాయి అని పిలిచి, చర్చలకు పిలిచి హత్యలు చేసి ఎన్కౌంటర్లు చేస్తున్న రాజ్యం, ఆ రాజ్యంలో ఉన్నాం. రచయిత్రుల మీద ముఖ్యంగా స్త్రీలు కుటుంబాలను ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తారో అన్ని బాధ్యతలను కూడా అంత సమర్థవంతంగా నిర్వహించగలరు. కాబట్టి రచనల్లో కూడా ఈ వివక్షను ఎదుర్కోవడానికి పొద్దున శ్రీనివాస్ గారు చెప్పారు 3 రకాల రచనలు అని. ఒకటి, ఏం జరుగుతుందో, ఎటువంటి వివక్షను చేస్తున్నామో, జరుగుతుందో, ఎదుర్కొంటున్నామో దాన్ని రాయడం. నేను దాన్నే పాటిస్తాను. అట్లాగే రేపటి తరం ఏం చెయ్యాలో ప్రేరణ ఉండే రచనలు చేయడం. ఆ తర్వాత ప్రేమతత్వం, దీన్ని ఎదుర్కోవడం కోసం రేపటి తరానికి ఈ వివక్ష లేని సమాజం కోసం మీరేం చెయ్యాలి అన్నది రచనల ద్వారా. కథలు రాయండి, వ్యాసాలు రాయండి, ఉపన్యాసాలు ఇవ్వండి, సభలు పెట్టండి, పత్రికలు నడపండి. పాఠశాలల్లో టీచర్లుగా పనిచేసేవాళ్ళు విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకాల్లో అంశాలు కాకుండా ఎటువంటి వివక్ష అని తెలియకుండా మనము ఎదుర్కొంటున్నామో దాన్ని తెలియచేయాలి. అంబేద్కర్ను ఒకసారి, పూలేను ఒకసారి ప్రతిరోజు పాఠానికి ముందు గుర్తు చేసుకుంటూ రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను చేసుకోవాలి. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోని ఒక అంశాన్ని అమర్త్య సేన్ రాస్తే నోబెల్ బహుమతి వచ్చింది. అంబేద్కర్కి రాలేదు. ఎందుకు రాలేదు? ఈయన పేరు ప్రతిపాదించే నాదుడు ఎవరు లేరు అక్కడ. మన ఇండియా నుండి ఆ కమిటీకి ప్రతిపాదించేవాళ్ళు. అటువంటి ప్రతిపాదనలను సమకూర్చుకోవాలి. దీనంతటికీ కూడా మనమంతా ఐక్యంగా ఉండాలి. వివక్షను ఎదుర్కొన్న వాళ్ళల్లో కూడా మళ్ళీ వివక్షలు సృష్టించుకుంటూ, పరదాలను గోడలను సృష్టించుకుంటూ, నువ్వు ఎస్సీ, నేను బీసీ, నువ్వు ఇలా విడిపోయి ఉన్నాము. గుంపులుగా విడిపోయి ఉన్నాం. మన పొయ్యిలన్నీ వేరువేరున్నా మనం వివక్షను ఎదుర్కొని ఈ మనువాదాన్ని ఎదుర్కోవాలంటే మనమంతా ఐక్యంగా రావాలన్నది నా అభిప్రాయం.